see what is the root of sin which will enable us to depart from it. పాపం యొక్క మూలం ఏదో దాన్ని తెలుసుకుని దాని యొద్ద నుండి మనం దూరంగా వెళ్ళిపోయేటటువంటి విషయాన్ని గురించి మనం తెలుస్తున్నాం. If you got a bad tree in your compound and you want to prevent it from bringing forth all the bad fruit, ఒకవేళ మీ పెరట్లో ఏదైనా చెట్టు మంచిది కాని చెట్టు ఉంది, దాని ఫలములు కూడా మంచి కాదు, వాటిని మీరు నిషేధించాలని కోరుతున్నారు. it's no use cutting off the branches. దాని కొమ్మలను నరికినందువల్ల ప్రయోజనం లేదు. You have to cut the root out, then there'll be no problem at all. అసలు దాన్ని వేరే కొట్టిపారేస్తే ఇంక దాంతో సమస్య ఉండదు. If you don't cut the root, మీరు కనుక వేరు తీయలేదనుకోండి, it will keep on producing the things which you don't like. మీకు ఇష్టం లేనటువంటి పళ్ళు కాస్తూ ఉంటుంది. Now many of us, I know, you don't like sin in your life. మనలో అనేక మంది, నేను ఎరుగుదును, మీ జీవితంలో పాపం ఉంటే మీకు ఇష్టం లేదు. Maybe you got a few bad habits. ఒకవేళ కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయి మీకు, and you say, I want to get rid of this habit. మీరు అనుకుంటున్నారు ఈ చెడు అలవాట్లు వదిలేయాలి. But it's no use getting rid of that habit because another branch will come out somewhere else. ఈ యొక్క చెడు అలవాట్లు తీసివేయడం వల్ల ఉపయోగం లేదు, ఎందుకంటే మళ్ళా ఇంకో కొమ్మ వస్తుంది, దాని నుండి దురలవాట్లు వస్తాయి. You must go to the root. దాని వేరు దగ్గరికి వెళ్ళాలి. You pull out the root and all these things are taken care of. ఆ వేళ్ళతో దాన్ని పెకలించేయాలి, అప్పుడు ఇంక ఇవన్నీ చెడు అన్నీ పోతాయి. So it's not a question of departing from one sin. కనుక ఏదో ఒక పాపం నుండి మీరు దూరంగా వెళ్ళిపోవడం వల్ల ఫలితం లేదు. You got to get the root and pull that out. అసలు మీరు ఆ వేరు దగ్గరికి వెళ్ళి ఆ వేళ్ళతో దాన్ని తీసేయాలి. For example, ఉదాహరణ చూడండి, we first looked at pride. We looked at pride first. మనం గర్వాన్ని గురించి మనం చూసాం. It says in Hebrew 1 Peter 5, మొదటి పేతురు 5వ అధ్యాయంలో verse 6, 6వ వచనం. you know, because in the previous verse 5 it says God gives grace to the humble. అంతకుముందు 5వ వచనంలో దేవుడు దీనులకు కృప అనుగ్రహించడం చూస్తున్నాం. If God gives grace only to the humble, దేవుడు దీనులకే కృప అనుగ్రహిస్తే what should you do? ఏం చేయాలి మనం? Therefore humble yourself, verse 6, under the mighty hand of God at all times. 6వ వచనంలో దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులైండుడి. And he will exalt you at the right time. తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు. Exalt you over what? దేని మీద ఆయన హెచ్చిస్తారు? He's not going to make you the prime minister or chief minister. మిమ్మల్ని ఏదో ప్రధానమంత్రి ముఖ్యమంత్రి చేస్తారని కాదు. He's not going to make you a big businessman. లేకుంటే పెద్ద వ్యాపారవేత్తను చేస్తారని కాదు. He was not even going to make you an elder in the church. లేకుంటే సంఘంలో మిమ్మల్ని పెద్ద కూడా చేయకపోవచ్చు. He's going to exalt you over sin in your life. మీ జీవితంలో పాపం మీద మీరు అధికారం చేసేట దాని పైకి తీసుకొస్తారు. When you read this verse, మీరు ఈ వచనం చదివినప్పుడు what do you understand by it? దాని ద్వారా ఏం గ్రహిస్తున్నారు? Many people think, oh, God will exalt me. మీరు చాలాసార్లు దేవుడు నన్ను హెచ్చిస్తాడు అనుకుంటారు. That means I'll be a big man in the world or a big man in the church. ఈ లోకంలోనో లేకుండా సంఘంలోనో నేను చాలా పెద్దవాడిని అయిపోతాను అనుకుంటారు. Is that what you want? అదే మీకు కావాల్సింది? I don't want that. నాకు అది అక్కర్లేదు. I'm not interested in being a big man in the world or in the church. ప్రపంచంలో కానీ సంఘంలో కానీ ఒక పెద్ద వ్యక్తి కావడం నాకు ఇష్టం లేదు. I want to be exalted so that sin is under my feet. పాపము నా పాదముల కింద ఉండేటట్టు నేను హెచ్చిపోవాలి. Satan is under my feet. ఈ పాపమే నా పాదముల కింద ఉండాలి. And Satan also under my feet. సాతాను కూడా నా పాదముల కింద ఉండాలి. So when it says God will exalt you, he's exalt you over sin and the devil. మరి దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు అంటే మీ కింద పాపమును సాతాను అపవాదిని మీ కాళ్ళ కింద పెడతాడు. See, when you get angry, చూడండి, మన కోపం వచ్చినప్పుడు the devil is sitting on your head. మన తల మీద సాతాను కూర్చుని ఉంటాడు. Yeah, whenever you see a person angry, if you look carefully, you'll see the devil sitting on his head. కోపం వచ్చిన వ్యక్తిని మీరు చాలా నిదానించి తీక్షణంగా చూడండి, తన తల మీద దెయ్యం ఉన్నట్టే ఉంటుంది. You can't see him because he's a spirit. అతడు ఆత్మగా ఉన్నాడు కనుక మీ కంటికి కనపట్లేదు. You can see the devil is moving that person. ఆ వ్యక్తిలో దెయ్యం కదిలిస్తూ ఉంటున్నాడు, ఆ కదలికలు చూస్తుంటాడు. Now that devil must come under your feet. ఇప్పుడు ఆ దెయ్యము మీ కాళ్ళ కిందకి రావాలి. How to do it? ఎట్లా చేస్తారు? You humble yourself under the mighty hand of God. దేవుని బలిష్టమైన చేతి కింద మిమ్మల్ని మీరు దీన మనస్కులు చేసుకోవాలి. How do you humble yourself? ఎట్లా మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారు? Somebody shouts at you. ఎవరైనా మేము గట్టిగా అరుస్తున్నారు అనుకోండి. Humble yourself means keep your mouth shut. మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలంటే నోరు మూసుకుని ఉండాలి. And be nice and good to that person. మీరు అతను అరుస్తున్నా కానీ మీరు అతనితో చక్కగా మాట్లాడండి. Then you're humbling yourself under God. అప్పుడు మీరు దేవుని చేతి కింద తగ్గించుకుంటున్నారు. God will exalt you. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. I'll show you one example in the Old Testament. పాత నిబంధనలో మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. You turn to 2 Samuel 2వ సమూయేలు and chapter 16. 16వ అధ్యాయం. See, David was the king for a number of years. దావీదు అనేక సంవత్సరాలు రాజుగా ఉన్నాడు.
But he had a son called Absalom అయితే who wanted to push his father out and become the king. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు అబ్షాలోం అని. అతను తండ్రిని నెట్టేసి ఆయనే రాజు అయిపోవాలనుకున్నాడు. So one day he collected a lot of people and pushed King David out and started ruling as the king. ఒక రోజు తన చాలా మందిని మనుషులను సమకూర్చుకుని వాళ్ళ నాన్నను వెళ్ళగొట్టేసి తనే పరిపాలన చేయడం ప్రారంభించాడు. David with a few friends had to run for his life. మరి దావీదు తనతో ఉన్న కొద్దిమంది స్నేహితులు ఇంకా ప్రాణాలు చేత పట్టుకుని వాళ్ళు పారిపోతున్నారు. Because his son wanted to kill him. ఎందుకంటే తన కుమారుడిని చంపేయాలనుకున్నాడు. So while David was running away, దావీదు ఇట్లా పారిపోతున్నప్పుడు there was an old relative of the old king Saul, పాత రాజు అయినటువంటి సౌలుకు పాత బంధువుకు ఆయన ఉన్నాడు. who was very angry with David for having replaced Saul as the king. మరి సౌలుకు బదులుగా దావీదు రాజుగా వచ్చినందువలన దావీదు మీద చాలా కోపం ఉంది ఆయనకి. So that relative's name was Shimei. మరి ఆ బంధువు పేరు షిమి. He was very happy. Now David is being kicked out. ఇప్పుడు దావీదుని తరిమేశారని చాలా సంతోషంగా ఉన్నాడు. So he went and met David. గనుక వెళ్ళి అక్కడ దావీదుని కలుసుకున్నాడు. And we read in 2 Samuel 16, రెండవ సమూయేలు 16వ అధ్యాయం verse 5, 5వ వచనంలో, that when David came out, this man from the house of Saul called Shimei continually cursed him. దావీదు రాజు వస్తున్నప్పుడు సౌలు కుటుంబీకుడు షిమి అతను ఎడతెగక అతన్ని శపిస్తున్నాడు. He kept on cursing him, calling him all types of bad names. అన్ని రకాల చెడు పేర్లు పెట్టి శపిస్తూ వస్తున్నాడు. And verse 6, he threw stones at David. 6వ వచనంలో చూస్తే దావీదు మీద రాళ్ళు విసురుతున్నాడు. And he said to him in verse 7, get out, you man of bloodshed, worthless fellow. Verse 7. 7వ వచనం నుండి, ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో. See, because you killed Saul, now God is punishing you for that. నీవు సౌలుని చంపావు కనుక దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు. So one of David's soldiers, verse 9, Abishai said, let me go and cut off his head. 9వ వచనంలో దావీదు సైనికులైనటువంటి అభిషై అనే ఒక వ్యక్తి అన్నాడు, నేను వెళ్ళి అతని తల ఛేదించి తీసుకొస్తాను. The king said no. రాజు అన్నాడు, దావీదు వద్దన్నాడు. Verse 10, 10వ వచనం middle, చూడండి. if the Lord has told him, curse David, why should I say, why have you done it? దావీదును శపింపుమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడు. See, somebody was cursing him. ఎవరు ఆయన శపిస్తున్నారు. But what does David say? దావీదు ఏమంటున్నాడు? This man cannot open his mouth unless God has given him permission to do that. దేవుడు అతనికి అనుమతిస్తేనే గాని ఈ వ్యక్తి తన నోరు తెరవలేడు నా మీద. My God has given him permission to curse me. నా దేవుడు నన్ను శపించడానికి అతనికి అనుమతి ఇచ్చాడు. Then why should I fight against him? గనుక నేను అతని మీద ఎందుకు పోరాడాలి? Because if I fight against him, I'm fighting against God who has given him permission to shout at me. అతని మీద నేను పోట్లాడితే నన్ను శపించడానికి అనుమతి ఇచ్చినటువంటి దేవుని మీద పోట్లాడినట్టు అవుతుంది. What a wonderful way to look at it. చూడండి ఎంత అద్భుతకరమైన విధానంలో చూస్తున్నాడు దీన్ని. Next time, తర్వాత సరే somebody gets angry with you, ఎవరైనా మీ మీద కోపంతో వచ్చారనుకోండి, you say the same thing. మీరు ఇట్లాగే చెప్పండి, God has given him permission to get angry with me. నా మీద కోపపడడానికి దేవుడు ఈయనకు అనుమతి ఇచ్చాడు. Why should if I fight with him, I'll be fighting against God. కనుక నేను ఇతని మీద కనుక కొట్లాడితే దేవుని మీద కొట్లాడినట్టు అవుతుంది. So what shall I do? ఏం చేయాలి నేను? When God has told him to get angry with me, నా మీద కోపపడమని దేవుడే ఆయనకి చెప్పాడు. why has God allowed him to be angry with me? నా మీద కోపపడమని దేవుడు ఎందుకు అనుమతించాడు అతనికి? So that I can overcome the spirit of revenge. తద్వారా ప్రతీకారం తీర్చుకునేటటువంటి దాన్ని నేను జయించాలి అని. So that I can overcome anger in my heart. తద్వారా నా హృదయంలో కోపాన్ని నేను జయించాలి. And I can become a better person. కనుక నేను శ్రేష్టమైన వ్యక్తి అవుతాను. Then God will exalt me over anger in my life. అప్పుడు నా జీవితంలో ఈ కోపం అనే దాని మీద దేవుడు నన్ను హెచ్చిస్తాడు. Because I humbled myself when somebody shouted at me. ఎందుకంటే నన్ను ఎవరైనా నా మీద అరుస్తూ వచ్చినప్పుడు నన్ను నేను తగ్గించుకున్నాను. We can learn some wisdom from David, who was a man after God's own heart. దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు యొద్ద నుండి ఈ యొక్క మంచి పాఠాన్ని మనం నేర్చుకోగలం. The only sad thing we read is that later on in his life, David did not endure in that spirit. అయితే ఒక విచారకరమైన సంగతి ఏమిటంటే తర్వాత దినాల్లో దావీదు ఇదే ఆత్మతో కొనసాగించలేకపోయాడు. Because later on he tried to take revenge on Shimei. తర్వాత మళ్ళీ ఈ షిమి మీద ప్రతీకారం తీర్చుకున్నాడు. But that is because he didn't have the Holy Spirit inside him like we have. ఎందుకంటే మనం కలిగి ఉన్నట్టుగా ఆ దినాల్లో ఆయనకి పరిశుద్ధాత్మ దేవుడు లేడు. These Old Testament people like Job and David and all, sometimes they could come up to a great spiritual height, but then they would sink down again. పాత నిబంధనలో ఉన్నటువంటి దావీదు గాని యోబు గాని మహా గొప్ప దైవజనులు ఆత్మీయమైనటువంటి స్థానంలో చాలా ఉన్నత స్థాయికి వచ్చారు. మళ్ళా తర్వాత ఒకసారి మళ్ళీ కిందకి వెళ్ళిపోయారు. You know why? ఎందుకో తెలుసా? Because they didn't have the Holy Spirit permanently living in their heart. ఎడతెగక వారి హృదయంలో నిలిచి ఉండే పరిశుద్ధాత్మను ఆ దినాల్లో వారు కలిగి ఉన్నారు. This is one of the great blessings of being born again. మనం తిరిగి జన్మించినప్పుడు దేవుడి ప్రభు ఇచ్చే మహా గొప్ప ఆశీర్వాదం ఇది.